ఇట్లా మనం తెలియకుండా క్లైమేట్ని అంటే దాన్ని అంటే ఎక్స్ప్లాయిట్ అంటే లిటరలీ ఇంకా దాన్ని ఎట్లా చేస్తున్నాం అంటే దాన్ని అబ్యూజ్ చేసేస్తున్నాం అన్నట్టు. అంటే ప్రతి దగ్గర వేస్టేజ్ని ఆప్టిమైజ్ చేయడానికి స్కోప్ ఉన్నా కానీ మనం చేస్తలేము. ఆ సెన్సిటివ్ ఆస్పెక్ట్ని మేము బ్రింగ్ చేయాలనుకుంటున్నాం మేము. అంటే వీ వాంట్ టు బ్రింగ్ దట్ అవేర్నెస్. చేంజ్ తీసుకురావడం కష్టం ఉంటుందేమో కానీ అట్లీస్ట్ అవేర్నెస్లో అయితే వీ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ యూనో దాన్ని ఎంత అయితే అంత చేద్దామనే ఒక డైరెక్షన్ ఉంది అన్నట్టు. ఓకే, నాకు ఒక చిన్న డౌట్ ఇక్కడ. ఇప్పుడు స్మార్ట్ ప్లగ్ ఉంది, సో దీనివల్ల ఎలక్ట్రిసిటీని మనం తగ్గియగలుగుతున్నాం. కానీ ఇది ఎన్విరాన్మెంట్కి ఎట్లా హెల్ప్ అవుతుంది? ఇప్పుడు అదే చెప్పినా కదా, ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్ నేను చెప్పినో, ఇప్పుడు ఒక 1 యూనిట్ రెడ్యూస్ చేయగలిగినాం అనుకోండి, సో ఇట్స్ లైక్ 1 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని రెడ్యూస్ చేయగలిగాం. సో మనం మన కంఫర్ట్ని లూజ్ కాకుండా, నేను ఏదైనా కంఫర్ట్ లూజ్ కానీ అనే డైరెక్షన్ చెప్పట్లేదు, మన కంఫర్ట్ లూజ్ కాకుండా మనకు తగ్గించడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఓకే, ఈ స్మార్ట్ డివైజెస్ ఒకే అయితే స్మార్ట్ డివైజెస్ లేకుండా కూడా చేయొచ్చు. బట్ డైలీ ఆ లెవెల్లో చేయాలంటే అంత డిసిప్లిన్, అంత ఓపిక, అంత టైం స్పెండ్ చేయడం అనేది ఛాలెంజ్. సో ఇట్లాంటి స్మార్ట్ డివైజెస్ ఏం చేస్తాయంటే దాన్ని హెల్ప్ చేస్తాయి అన్నట్టు మీకు. ఓకే, సో ఆ డైరెక్షన్లో మీకు ఫర్దర్గా అంటే సింప్లెస్ట్ వేలో మీరు దీన్ని ప్లగ్ చేసిరు, మీ గీజర్ది ఎవ్రీ డే 1 యూనిట్ తగ్గింది అనుకోండి, యూఆర్ డన్. ఒక నెల రోజులలో